హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ వ్యాధి ప్రజలకు సోకకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని అద్దంకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అవిశాని జ్యోతి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా ఐఈసీ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని అద్దంకి మండల ప్రజా పరిషత్ మండల సర్వసభ్య అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందరూ తమ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 కల్లా దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు అనేవాడు కనిపించకూడదు. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వారి పట్ల వివక్షత చూపించకూడదు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. గ్రామ స్థాయిలో ఈ వ్యాధి ఎలా సోకుతుంది, ఏ విధంగా ప్రజలకు వస్తుంది, ఎటువంటి విషయాలకు ప్రజలు దూరం ఉండాలనే విషయాల్ని తెలియజేయాల్సిన ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. సుమారు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్ష చూపించకూడదు. వారికి మందులు అందించాలి. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా సోకుతుందనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకు సోకకుండా అని చెప్పి 8 వారాల ప్రోగ్రామ్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇది 2వ వారం జరుగుతుంది. ఈ 2వ వారం ఎక్కువగా హెచ్ఐవి ఎయిడ్స్ పైన ఉన్న అపోహలు, అనుమానాల అంశం మీద ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. రేపు మళ్ళా వచ్చే వారం నుంచి వచ్చేసరికి హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ అయిపోయిన వ్యక్తే బాపట్ల ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో చేస్తున్నారు. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, నిన్న కూడా సర్క్యులర్ వచ్చింది, ఎక్కడైతే సమావేశాలు జరుగుతున్నారో, ఎక్కడైతే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారో, ఎక్కడైతే స్కూల్స్లోకి వెళ్ళి ఈ అవేర్నెస్ కలిగించి వాళ్ళకి వివిధ రూపాల్లో అందరూ ఎండిఓ గారి పర్మిషన్ అడిగాము. 104 లాగా హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన మీ దగ్గర బాధితులున్నా లేకపోతే అనుమానం ఉన్నా రహస్యం ఉంచాలి. వాళ్ళ యొక్క ఉద్దేశాలు బయటకు బహిర్గతం చేయకూడదు. అటువంటి రహస్యంగా చెప్పాలన్నా 1097 ఫోన్ చేయండి. దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా మీకు ఆ 1097 ఫోన్ చేస్తే మీకు తప్పకుండా 1097 అనే వాళ్ళు సేవలు అందిస్తారు. చెప్పుకోని పరిస్థితుల్లో ఎవరైనా